మంచిదండి. ఇంతవరకు చక్కగా వాక్యాన్ని విన్నాం. మనము క్రిస్మస్ పండుగ జరుపుకుంటూ ఉన్నాం. ఈ పండుగలో ప్రధానంగా యేసుక్రీస్తు ప్రభువారు 3 అత్యున్నతమైనటువంటి బహుమానాలు మనుషులకు ఇవ్వడానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడమ్మా? 3 అత్యున్నతమైనటువంటి బహుమానాలు ప్రభువారు మనుషులకు ఇవ్వడానికి వచ్చాడు. ఆ 3 ఏంటనేవి చెప్పగలరా? మనం ప్రతి సంవత్సరం చెప్పుకునే, కాకపోతే నేను ఇలా చెప్తున్నాను. నెంబర్ 1, ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును గనక ఆయనకు యేసు అను పేరు. ఆయన ప్రభు అయిన క్రీస్తు ఈ లోకానికి వచ్చింది ఎందుకమ్మా? మొదటిగా అమ్మా, ఇది అందరికీ తెలుసు. పాపము అనగా ప్రియమైన బిడ్డలారా, దేవుని మాట వినకపోవడమే పాపం. ఇది గుర్తుపెట్టుకో. పాపము అంటే ఏంటయ్యా అంటే పెద్ద పెద్ద పనుల్లోకి వెళ్ళిపోయారు. అవి అలా ఉంచిన తర్వాత అవి మనం పరిశీలించుకుంటే ప్రభు సన్నిధిలోకి వెళితే ఆయనే చెప్తాడు, మనం వాటిని తీసేసుకుంటాం. కానీ దేవుని మాట వినకపోవడము, దేవుని మాట నిర్లక్ష్యము చేయడమే మొదట పాపము. కాబట్టి ఈ రాబో నూతన సంవత్సరము నుండి మనము చేయవలసిన మొదటి పని ఏంటంటే దేవుని యొక్క మాటను మనం శ్రద్ధగా విందాం. దేవుని మాట అంటే ఏంటంటే దైవజనులు చెప్పే మాట కావచ్చు, లేదంటే రెండవది నువ్వు సన్నిధి గదిలోనికి వెళితే. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎవరో కష్టపడి ఇచ్చే పావలా విలువ మనిషికి తెలియదు, గుర్తుపెట్టుకోండి. అదే నువ్వు కష్టపడితే వచ్చే పావలా విలువ నీకు బాగా తెలుసు. ఇలాగునే ఒక కుమారుడు బాగుపడాలని తన తండ్రి, అబ్బాయి ఇక పైన నేను నీకు పాకెట్ మనీ ఇవ్వను, నీకు నువ్వే సంపాదించుకోవాలి, నీకు నువ్వే ఖర్చు పెట్టుకోవాలి అని చెప్పాడండి. చెప్తే ఇది ఎలాగా నాన్న, నాకే పని వచ్చో నేను ఎలా కష్టపడగలను? కాదు, వయసుకు వచ్చావు నువ్వు, నేను ఇంత సంపాదించాను, దీని విలువ నీకు తెలియకపోతే, నీకు పావలా రాబట్టం తెలియకపోతే ఇదంతా ఖర్చు చేస్తావు, నువ్వు రోడ్డును పడతావు. అలా కాదు నాన్న, వద్దు, నీకు నువ్వు సంపాదించుకొని ఖర్చు చేసుకో అన్నాడండి. వాడేం చేశాడు? వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి, మమ్మీ నానేంటి ఇలా అంటున్నాడు, నేనేం చేయాలి అంటే వాళ్ళ మమ్మీ, రారా అని 500 ఇచ్చి 500 రేపు మీ నాన్నకి ఇచ్చేసాయి, కష్టపడి తెచ్చానని చెప్పి అన్నాడు. సరే అని వాళ్ళ మమ్మీ 500 ఇవ్వటం, వాడు పోయి వాళ్ళ డాడీకి ఇవ్వడం. వాళ్ళ డాడీ దాన్ని అలా అలా చూసి వాడి ముందే 500 నోటిని ఏం చేస్తున్నాడు? కాలుస్తూ ఉన్నాడు. వాడు ఇంతే చూస్తూ ఉన్నాడు, కళ్ళు ఆరకుండా. వాడికి ఏం బాధ అనిపించలా. అలాగున 2 నెలలు కానీ 3 నెలలు కానివ్వండి, వాళ్ళ అమ్మ ఇచ్చింది, వీడు తెచ్చాడు, వాళ్ళ డాడీకి ఇచ్చాడు, ఆయన తగలబెట్టాడు. తర్వాత వాళ్ళ మమ్మీ దగ్గర డబ్బులు అయిపోయినాయి. ఆయనకు అర్థమైపోయింది, వీడికి వీళ్ళ మమ్మీ డబ్బులు ఇస్తుంది కాబట్టి ఆమెకు కూడా నేను ఇవ్వకూడదు అని కూరగాయలు తెచ్చేస్తాడు. ఆమె డబ్బులు ఇవ్వట్లా. మమ్మీ డబ్బులు మమ్మీ అంటే, ఇంకెక్కడేరా డబ్బులు, మీ నాన్న నాకు ఇవ్వట్లేదయ్యా అన్నాడు. ఇప్పుడు ఎలా మమ్మీ, రేపు ఇవ్వకపోతే నాన్న ఊరుకోడు అన్నాడు. ఏం చేద్దాం? వాడు పోయి ఉదయాన్నే లేచి ఎక్కడ పని దొరికిద్దో ఎత్తుక్కొని పని చేసుకొని 500 సంపాదించి, డాడీ ఇదిగో 500 అని ఇచ్చాడండి. అప్పుడు వాళ్ళ నాన్న 500 తీసుకెళ్ళి షరామాములు ఏం చేయబోతున్నాడు? కాల్చబోతున్నాడు. వాడికి ఎక్కడ లేని తిక్కలేచిందండి. డాడీ అని పెద్దగా లేచాడు, పులికి పడ్డాడు. ఏంట్రా అని, ఎంత కష్టపడితే వచ్చిందో తెలుసా 500? చూడు డాడీ చేతులు, చూడు భుజాలు అని చూపెడుతున్నాడు. అరే 3 నెలల నుంచి నేను ఇచ్చాను, ఈ పని నేను చేస్తున్న పని ఇదే కదరా అంటే వాడికి మైండ్ పోయింది. అప్పుడు తండ్రి దగ్గర తీసుకొని, నాన్న 500 సంపాదించాలంటే ఇలా రెక్కల ముక్కలు చేసుకోవాలరా, ఈ బాధ్యత నీకు తెలియకుండా రేపు నువ్వు ఒకవేళ పోతే ఈ డబ్బంతా ఖర్చు చేస్తే నువ్వు రోడ్డును పడతావు, నీ ఆలకించే దిక్కు కూడా ఉండదురా అన్నాడు. ఎందుకు ఎంత చెప్పాను అంటే, మా పాస్టర్ గారు ప్రార్థన చేస్తాడులే, అక్కడికి వెళ్తే నాకు ఆశీర్వాదం. మంచిదే, ఎక్కడికి వెళ్ళినా ప్రార్థన చేస్తారు, ఎక్కడికి వెళ్ళినా ఆశీర్వాదం. కానీ ఆ ఆశీర్వాదము నువ్వు మోకాళ్ళు వంచి దేవునితో మాట్లాడితే వచ్చే అంత గొప్పదేమే కాదు. ఇది సత్యం.
ఇది సత్యం. నీ పాపాలు నీకు తెలిసి రావాలన్నా, అవి పోవాలన్నా, దేవుని సన్నిధిలో నువ్వు ఎదగాలన్నా మొదట నువ్వేం చేయాలయ్యా అంటే దైవ సన్నిధిలో మోకరించాలి. అప్పుడు నిజంగా నీ పాపాలు పోతాయి. చిన్న తప్పు చేసిన మనసు చివుక్కుమనిద్ది, చిన్న బూతు మాటన మనసు చివుక్కుమనిద్ది. ఏమండి, ఇంకా ఏ తప్పు చేసినా చివుక్కుమనిద్ది. ఎందుకో తెలుసా? నీకు ఎవరో చెబితే నువ్వు అక్కడ చేయట్లా, నీకు నువ్వుగా నీ సన్నిధి గదిలోనికి వెళ్ళి మోకాళ్ళు ఉంచి గంటల తరబడి ప్రభువా నాతో మాట్లాడు నాయన అని ఆయనతో నువ్వు చేయగలిపావు చూడండి, అప్పటి నుంచి వచ్చింది మనిషికి నిజమైన మార్పు. అందాక చేసేది ఊరగా వేషధారణ, అంతే, ఒట్టి వేషధారణ. ఈ రోజుల్లో అనేకులు అలా ఉన్నారండి. దేవునితో సంబంధం లేదు, కానీ సంవత్సరాలు తరబడి బైబిల్ పెట్టుకుంటారు, ప్రార్థన చేస్తారు. తదుపరి ఏదైనా సమస్యలు, గొడవలు, ఇబ్బందులు రాగానే ఆ విధానం వేరుగా ఉంటుంది. ఎందుకంటే దావీదు అంత టైం తప్పు చేయకపోలా. గొప్ప గొప్ప భక్తులే తప్పు చేశారు, కానీ అలాగే కొనసాగిపోలే వాళ్ళు తప్పులో. తప్పు చేసిన దాన్ని దావీదు అంటాడు, అయ్యా నా పాపములు ఎదుటే ఉన్నాయి అయ్యా, నేను తప్పు చేశాను ప్రభువా. దావీదు ఎవరో చెప్తే మారినవాడు కాదండి. కాబట్టి తన పాపాలు తెలుసుకుని పశ్చాత్తాపడుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చింది దీని కొరకే. ఎందుకంటే నీకు మోకాళ్ళ జీవితం నేర్పించి, నీతో మాట్లాడి, నీ హృదయాన్ని పరిశుద్ధపరిచి, ఆయన కౌగిట్లోకి నేను హత్తుకొని నిజమైన జీవితం ఇవ్వడానికి. అదే పాప క్షమాపణ. నీకు నువ్వు కష్టపడకుండా చేసే ప్రతి విధమైన పని అంత విలువ ఉండదని చెప్తున్నా. కాబట్టి ఇప్పటి నుంచి కష్టపడదాం. ప్రార్థన చేయలేదా? ప్రతిదినం ఒక అరగంట ప్రార్థన చేద్దాం, పోగంట ప్రార్థన చేద్దాం, మోకాళ్ళ మీద చేద్దాం. ప్రభువా నాతో మాట్లాడిన ఆయన కలుసుకుందాం, ఆయనతో మాట్లాడడం నేర్చుకుందాం. ఆయనతో మాట్లాడనంత వరకు అది భక్తే కాదు. మానవులను తప్పు చేస్తాం, కానీ వెంటనే ఒప్పుకోవాలనే మనసు ఎప్పుడు వచ్చిందో తెలుసు. ఆయన్ని నువ్వు సాయంత్రం కలుస్తావు చూడు, అప్పుడు వచ్చింది మనసు, అయ్యో ఈరోజు నీ తప్పు చేసిన ప్రభు అన్న విషయం. ఆయన నువ్వు కలవలేదనుకోండి, ఆ తప్పు అలాగే ఉంటాయి, కుప్పలుగా మారిపోతాయి. రేపటిదిన ఆయన ఎప్పుడు ఎక్కడ నీ జీవితం ఎండ్ అయ్యేదో తెలియదు. వెళ్ళేది మాత్రం నరకమే. నువ్వు నరకానికి వెళ్ళటానికి దేవుడు ఇష్టపడాల, ఆయన నిన్ను పరలోకానికి చేర్చడానికి వచ్చాడు. మొదట ఆయన తన ప్రజలను వారి పాపములను రక్షించును కనుక ఆయనకి యేసు అని పేరు పెట్టబడి. నెంబర్ 1, నీ పాపాల నుండి రక్షించబడాలంటే నీ మోకాళ్ళు వంచక తప్పదు. ప్రతి దినము ఆయనతో కలవాలి, ఆయనతో మాట్లాడాలి. పశ్చాత్తాపడండి, ఏడవండి, ప్రభు నాతో మాట్లాడయ్యా అని. తప్పనిసరిగా ఆయన మాట్లాడే దేవుడు. మనం పాడుకుంటాం పాటలు, ఏం పాడతాం? మాట్లాడే దేవుడవు నీవు, మాట్లాడని రాయివి చెట్టువు నీవు కావు, మాట్లాడే దేవుడవు, ఇలా పాడుకుంటాం కదా. నెంబర్ 1 మనం మొదట చేయాల్సింది ఏంటంటే మన పాపాలు తొలగిపోవాలంటే ప్రతి దినం మనం పరిశుద్ధంగా, అంటే పరిశుద్ధం అంటే ఇంకేదో అనుకునేరు, ఆయన నీతో మాట్లాడితే చాలు, నువ్వు అరగంట ప్రార్థన చేస్తే చాలు, ఆయనే నిన్ను ఒక చేపను కనుక బండ రుద్దినట్టు సన్నిధిలో రుద్దేస్తాడంతే. ఆయన చేతిలో పని నువ్వు. కాబట్టి మొదటిది. రెండవది ఏంటంటే ప్రియమైన బిడ్డలారా, ఇందాక చెప్పాను కదా, దూతల పాట. ఏం పాట అది? సర్వోన్నత